ద్వితీయ సప్తమాధిపతినటువంటి కుజుడు తులారాశి వారికి 2025 ఏప్రిల్, మే, జూన్, జూలై మాసాల్లో కర్కాటక, సింహరాశుల్లో సంచరించడం వల్ల రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. భూవాహన లాభాలు అందుకోవడానికి అవకాశం ఉంటుంది. 2026 జనవరిలోనూ, ఫిబ్రవరి మాసంలోనూ తృతీయ భావంలోనికి కుజుడు సంచారం కొనసాగించడం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. భూవాహన లాభాలు అందుకోగలుగుతారు. మరి ఈ రకంగా తులారాశి వారికి కుజుడు కూడా 50% శుభ్రతను అందించే వాతావరణం ఉంది. మరి లాభాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు 2025 జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో దశమ లాభభావాల్లో సంచారం కొనసాగించడం వల్ల రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు ఉంటాయి. పదోన్నతులు ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిచేసే వారికి నూతన ఉద్యోగాలు, ఉన్న ఉద్యోగంలో అభివృద్ధి, ఆదాయం కనిపిస్తుంది. 2025 డిసెంబర్లోనూ, 2026 జనవరిలోనూ తృతీయ భావంలో రవి సంచారం వల్ల అధికారుల సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు. అభినందనలు అందుకుంటారు. తండ్రి నుంచి ఆస్తిపాస్తులు పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ సహాయం కూడా అందుకోగలుగుతారు. మరి తులారాశి వారికి సూర్య భగవానుడు 60% శుభఫలితాలను అందించే వాతావరణం కనిపిస్తుంది. మరి తులారాశి వారికి తులారాశ్యాధిపతి అయినటువంటి శుక్రగ్రహం అనుకూలత కోసం శుక్రవారం రోజు మహాలక్ష్మి అమ్మవారిని సందర్శించి మహాలక్ష్మి అమ్మవారికి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించండి. మహాలక్ష్మి అష్టకాన్ని చదువుకోండి. కనకదార స్తోత్రం చదువుకోండి. అలసందలను పేదవారికి దానం చేయండి. అలాగే గురు సంబంధమైన ఆలయాలకు వెళ్ళండి. స్వామివారిని సందర్శించి స్వామివారి పాదాల దగ్గర పసుపు వర్ణ అరటిపండ్లను నివేదన చేయండి. దుర్గాదేవిని, చాముండి అమ్మవారిని, కాళికాదేవిని దర్శించుకోండి. నిత్యం సూర్యారాధన చేయండి. సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు నిర్వర్తించండి. ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో తులారాశి వారు ఈ చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటించడం వల్ల ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందగలుగుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.